మీరందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ర్యాలీని, మరియు అదే కాకుండా నేనైతే ఆసిఫాబాద్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ పట్టణంలో ఇలాంటి బంధుని ఇప్పటి వరకు చూడలేదు. వర్తక వ్యాపార సంస్థల అందరు కూడా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చికెన్ సెంటర్లు అయితేనేంది, మటన్ సెంటర్లు అయితేనేంది, కూరగాయల మార్కెట్, పాన్ షాపులు, ఫ్రూట్ షాపులు, పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు పూర్తిగా కూడా పనిచేసి ఈ రోజు మనం ఇంత దిగ్విజయంగా దగ్గర 3000 నుంచి 4000 మంది పబ్లిక్ ఈ రోజు మనం గ్యాదర్ చేసి ఒక్క అరగంటలో ఇక్కడ అందరం జమ అయిపోయి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నాము. దీనికి సహకరించిన తోటి హిందూ బాంధవులందరికీ, మరియు దీని కుల మతాలకు అతీతంగా ప్రోగ్రామ్ తీసుకున్నాము. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చి సక్సెస్ చేసినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మన హిందూ పరిషత్ అధ్యక్షులు, హిందూ పరిషత్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఏకమై మరి వాళ్ళందరూ కూడా ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటన మరి వాళ్ళందరూ కూడా మరి నిరసన కార్యక్రమం తెలపాలని మరి ఈరోజు మన ఆసిఫాబాద్ లో మరి టౌన్ మొత్తం కూడా మరి వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేసి మరి వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మరి దుకాణాలు బంద్ చేసేసి మాతోని మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఏదైతే హిందువులని మరి బంగ్లాదేశ్ లో మరి చంపడం అనేది మరి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇట్లా జరగద్దు, కానీ బంగ్లాదేశ్ లో జరుగుతుంది. మరి దానికి మరి ఏదైతే ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారు మరి బాధ్యత తీసుకోవాలి. ఏ రాష్ట్రం ఉన్నా, ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మరి ఏదైతే మరి ఈ సంఘటన జరుగుతుందో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి తొందరగా అక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి వెంటనే ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందై మరి ఆపాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే వాస్తవంగా అందరూ కూడా మనం మనుషులం, అందరికి కూడా కుల మతాలు లేకుండా, ఏ భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అందరికీ కూడా బతకడానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈరోజు ఆ స్వేచ్ఛని మరి ఈరోజు బంగ్లాదేశ్లో లేకుండా పోయింది. ఈరోజు హిందువులని చంపడం అనేది నిజంగా మరణకాండం ఈరోజు చూస్తే చాలా దారుణంగా ఉంది. కాబట్టి వెంటనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా, మన ప్రధానమంత్రి గారు కూడా, అన్ని దేశాల వాళ్ళందరూ కూడా మరి ఇన్వాల్వ్ అయ్యి మరి అక్కడ ఏదైతే మరి దేనికోసం వాళ్ళు అక్కడ మరి పాల్పడుతున్నారో, మరి దేనికోసం అక్కడ కొట్లాట జరుగుతుందో దాన్ని వెంటనే ఆపేయాలని అందరూ కూడా మనం ఈరోజు ధర్నా కార్యక్రమం మరి ఇక్కడ మరి ర్యాలీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేసినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న పెద్దలందరూ కూడా మరి అన్ని పార్టీల నుంచి అరిలాసరావు గారు, బీజేపీ నాయకులు మన సతీష్ గారు మరి
ఏం లేదు ఇక్కడ ఇప్పుడు తీసేది అప్పటికెళ్ళి తీసిన మొత్తం ఉన్నాయి. ఎవరు కూడా ప్రవర్తించకూడదు. మనం ఇలాంటి ర్యాలీలు ఇంకా ముందు చాలా చేయాలి. కాబట్టి ఇది ఒకటే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాల్సి ఉంటాయి. కాబట్టి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు, అందరూ సహకరిస్తారు. కాబట్టి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా ఈ రోజు పూర్తి చేసుకోవాలనుకుంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న 100-200 మంది ఇంకొక 4 ఫోన్ చేసి ఒక 1000 మందిని జమ చేద్దాం. ఒక 15 నిమిషాల్లో 1000 మందితోని భారీ ర్యాలీ మనం ఒక 15 నిమిషాల్లో స్టార్ట్ చేసుకోబోతున్నాము. కావున వచ్చిన వాళ్ళందరూ బైకులు పక్కన పెట్టేసి మీ మొబైళ్లలో మీ మిత్రులు ఎవరైతే ఫోన్ చేసి ఇప్పుడు వస్తారో 2 నిమిషాలు స్పందించి వస్తారో దయచేసి వాళ్ళందరికీ సమాచారం చేరవేసి మనం ఒక 10 నిమిషాల్లో యొక్క ర్యాలీని ప్రారంభించుకోబోతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జోర్ సే బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. हम करेगा
పిల్లలు మంచిగా ఒక్కరు అనుకున్నారు, ఎంత మంచిగా ఆడుతున్నారు. జై శ్రీరామ్. మెల్ల మెల్ల అవును. ఇలానే ఒకయానే ఉన్నాడా? ఎవరు లేరా మహిళలు? అయ్యా మెమరీ ఫుల్ అయిపోయాక చూద్దాం ఇక. దూరమైంది, వాళ్ళు దూరమైంది. మీరు తీసిన వీడియో నాకు షేర్ చేయండి. నేను యూట్యూబ్లో పెడతా, నాకు షేర్ చేయి. జై శ్రీరామ్. చేతు అనురా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఊరు చుట్టూ తిరుగుతున్నారు. ఇంకేంది కసవాడకి వెళ్తున్నారు. పోనీ ఏం కాదు, ఆయన కోసేపు కానీ ఏమైతుంది పడ. రోడ్డు బాగాలేదు, మెల్లగా మెల్లగా వండి. రోడ్డు బాగాలేదు కొంచెం మెల్లగా. అవునవును, అయినా మెల్లగానే పోదాం. స్ట్రక్ అయిందా ఏంది ఏమన్నా? బండ్లు మీద మీద పడ్డట్టు కాకుండా కొంచెం కొంచెం మెయింటైన్ చేసుకుంటా. जोर से बोलो, प्यार से बोलो, जोर से बोलो, प्यार से बोलो.
ఆడికి వెళ్ళి ఆడికి అవుతుంది ఏరేది మాట అందరు తీసినా కానీ వచ్చినట్టు వచ్చిన అప్పుడు జై శ్రీరామ్. दिल्ली लगा जायम खबरदार खबरदार भारत माता की ఒక స్టెప్ ఉండాలనుకుంటే అప్పుడే మనం బయట ఆపండి. దీనికన్నా ఇంపార్టెంట్ విషయం నువ్వు వెళ్ళు నింది ఆగే ఇస్తా ఇక్కడ వీడియో తీస్తానా శ్యామ్కి ఇది ఒకటి తీయవా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇవి కండువాలు మళ్ళీ నువ్వు పోతావు సంతు దగ్గర దగ్గర జై శ్రీరామ్. చుట్టుపక్కల విలేజ్లలో ఉన్న వాళ్ళందరూ సహకరించి ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళు సహకరించి అందరూ విజయవంతంగా జరుపుతున్నందుకు అందరికీ